ఫ్లోరిడాలోని మారేలాగో ఎస్టేట్లోని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రైవేట్ నివాసంలోకి సాయుధ దుండగుడు చొరబడ్డాడు. ఫిబ్రవరి 22 శనివారం అర్ధరాత్రి తర్వాత తుపాకీ, పెట్రోల్ క్యాన్తో చొరబడిన అతన్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. నిందితుడిని 21 ఏళ్ల అస్టిన్ టీ మార్టిన్ గా గుర్తించారు. ఆ సమయంలో ట్రంప్ ఫ్యామిలీ వైట్ హౌస్ లో ఉండడంతో సురక్షితంగా ఉన్నారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ వివరాల ప్రకారం మారేలాగో నార్త్ గేట్ నుంచి ఓ వాహనం వెలుపలికి వెళ్తుండగా దుండగుడు తన వాహనంతో ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చాడు. ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఓ పోలీస్ అధికారి అతన్ని అడ్డుకున్నారు. అతడి వద్ద గ్యాస్ క్యాన్, షార్ట్ గన్ ఉండటాన్ని గుర్తించి వాటిని కింద పడేయాలని హెచ్చరించారు. గ్యాస్ క్యాన్ ను కింద పెట్టిన అతడు షార్ట్ గన్ ను మాత్రం వదలలేదు. కాల్పులు జరిపేందుకు వీలుగా దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి అతన్ని హతమార్చారు. అస్టిన్ టకర్ మానసిక స్థితి, ట్రంప్ నివాసంలోకి దూసుకురావడానికి కారణాలను నిర్ధారించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.